సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలుంటే ఏది ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు ప్లస్ టీచర్ ఎమ్మెల్సీ, అలాగే వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈరోజు నామినేషన్లు చివరి రోజు. సో ఈ నామినేషన్లు చివరి రోజు జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీ అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. ఈ నామినేషన్లు విజయవంతంగా జరిగి విజయ తీరాలను చేరుకోవాలని బీసీలందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పిఆర్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆ సంఘం అధ్యక్షుడు ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ ఉంది కదా, దాని నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి భాగవతం ఒకటి బయటకు వచ్చింది. సో సంఘానికి సంబంధించినటువంటి భూమిని సీక్రెట్గా 5 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు ఆ తర్వాత వ్యవహారం అంతా మన దగ్గరకు వచ్చింది. సో ఇట్లా సంఘం పేరు చెప్పి సంఘంలో జమ చేసేటువంటి పైసలతోటి ఈ జనరల్ ఫండ్ అంత ఇచ్చేది కూడా టీచర్లే, అందరు టీచర్లు కలిసి ఇస్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. దాన్ని అమ్ముకున్నాడు శ్రీపాల్ రెడ్డి, అమ్ముకున్నాడు. ఆ డాక్యుమెంట్స్ ఇవాళ క్యూ న్యూస్ వేదిక మీద మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అలాగే శ్రీపాల్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడెక్కడ దోపిడీలు చేసిండు, ఎక్కడెక్కడ సంఘాన్ని సత్యనాశనం చేసిండు, అసలు ఆ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్గా ఎట్లా మార్చిండు, దీన్ని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అనేటువంటి దాన్ని ఇటు మార్చిండు. సో కాబట్టి ఇక్కడ ఒకసారి శ్రీపాల్ రెడ్డి అప్పనంగా అమ్ముకున్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ టీచర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి, అయితే అప్పట్లో 89లో 80 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకొని టీచర్లకు ప్లాట్లు అమ్మిరు. అందులో మిగిలిపోయినటువంటి ప్లాట్లకు బేరం పెట్టిండు. ఇగో ఈయనే శ్రీపాల్ రెడ్డి గారు, ఇగో ఈయన కమ్మిండు ఎవరికి, సందాడి అల్వాల్ రెడ్డి అనేటి ఆయనకు ఒక డాక్యుమెంట్ అమ్మిండు, ఇంకొకరికి ఇంకో డాక్యుమెంట్ అమ్మిండు. ఇది 2021లో చేసినటువంటి భూమాయాజాలం ఇప్పుడు బయటపడ్డది. ఇగో 15th day of December 2021 హైదరాబాద్. ఇంకా ఇదే కాదు, ఇంకా డాక్యుమెంట్లు ఉన్నాయి. శ్రీపాల్ రెడ్డి పిఆర్టీను అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి సంపాదన, పిఆర్టీ సంఘంలో సభ్యులకు తెలవకుండా మొత్తం కొల్లగొట్టినటువంటి ఆస్తుల వివరాలన్నింటినీ ఒకటి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. శ్రీపాల్ రెడ్డి చేసినటువంటి లలిత కళలేంటి, ఆయనకు పిఆర్టీయు సంఘానికి ఎలాంటి సంబంధం ఉంది, ఆయన చేసినటువంటి కుతంత్రాలు ఏంటి, ఈ దందాలేంటి, ఆ ఎమ్మెల్సీ టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ను ఈ టికెట్ అమ్మి ఈ టికెట్కు ఎట్లా పెడతా ఉండో ఇవన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ టీచర్లారా, బీసీ సోదరులారా మీ అందరు గమనించండి. ఇక ఇప్పుడు జనాభా లెక్కలలో, కులగణన లెక్కలలో కూడా మాది మెజారిటీ అని చెప్తా ఉన్నారు, మేమే ఎక్కువ మంది ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎస్, అక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. కరీంనగర్, మెదక్, ఆయన కూడా నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. అలాగే బీసీ టీచర్లారా, వాళ్ళు ఏమంటున్నారంటే మా జనాభా ఎక్కువ ఉందంటారు. సరే, మీ జనాభా ఎక్కువ ఉంటే మీ ఓట్లు వేసుకోరు, ఇక మా ఏం అక్కర్లేదు కదా. అందుకోసమే బీసీ ప్రజలారా, వాళ్ళ ఓట్లు మనకొద్దు. బీసీ టీచర్లారా, వాళ్ళ ఓటు మన అభ్యర్థులకు వద్దు. క్లియర్గా మన ఓటు వాళ్ళకు కావాల్సి వస్తూ ఉంది. చూడండి ఎవరి జనాభా ఎక్కువ ఉందో. అందుకోసమే ఏమీ లేదు టీచర్ సోదరులారా, బీసీ సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల భవిష్యత్ అంతా మీ ఓటు పైన ఆధారపడి ఉంది. సో మనము మన తల్లిపాలు దాగినటువంటి, మన బీసీ తల్లిపాలు దాగినటువంటి మనం అందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా ఎక్కడ చూసినా కూడా స్కూళ్ళు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి. చల్ మేము మా బీసీలకు ఓట్లు వేసుకుంటాం, మేము మా బీసీలకు అన్ని పక్కకు పెట్టి రాలని, అన్ని పక్కకు పెట్టి ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు పాపం ఎంతమంది ఉన్నారు, కొద్దిమంది 24,000 ఓట్లలో 25,000 ఓట్లలో 2,000 చిల్లర ఓట్లు మాత్రమే వాళ్ళు ఉన్నాయి. రెడ్డిల ఓట్లు 2,000 చిల్లర ఉన్నాయి. అందులో విషయం ఏంటంటే శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, ఇంకో ఆయన పేరు ఏంది, రఘు కాదు
సర్వోత్తమ్ రెడ్డి. సర్వోత్తమ్, ఓకే. హర్షవర్ధన్ రెడ్డి. ఇగో ఈ నలుగురు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక ఇక్కడ బీసీల నుంచి పోటీ చేస్తుంది పూల రవీందర్, తర్వాత ఈ మల్కా కుమరయ్య, సుందర్ రాజు. ఇది నల్గొండది. ఓకే, నల్గొండది. ఓకే. సుందర్ రాజు. వీళ్ళు బీసీలు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయా? వీళ్ళ ఓట్లు అంటే 2300 ఓట్లు ఏమున్నట్టున్నాయి. వీళ్ళ వర్గం ఓట్లు 2300 ఓట్లు ఉన్నాయి. ఇగో వీళ్ళే ఉన్నాయి దాదాపు 17,000 ఓట్ల దాకా ఉన్నాయి. 16-17,000 ఓట్లు వీళ్ళే. ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే మొత్తం 22,000 ఓట్లు, మొత్తం అన్ని ఓట్లుగా ఎస్సీ ఎస్టీ సోదరులే కలుపుకుంటే. ఇప్పుడు వర్టికల్ గా ఈ డివిజన్ వచ్చేసింది. వీళ్ళ ఓట్లు మనకు వద్దనేటువంటిది. ఇది ఏ ధీమాతో పోటీ చేస్తా ఉన్నారు ఈ నలుగురు? మేము పైసలు పంచుతాం, బీసీ టీచర్ల ఓట్లు కొంటాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ టీచర్ల ఓట్లకు పైసలు ఇస్తాం, వాళ్ళకి దావతులు ఇస్తాం, మీరు ఏమన్నా తీసుకోరి, వీళ్ళ దగ్గర ఉన్న పైసలు ఒడవాలి, ఏమన్నా తీసుకోరు. కానీ పరద సాటుకు పోయినాక నీ జాతి బిడ్డలు గుర్తు రావాల్సిందే. ఇక్కడ మరి ఇద్దరు ఉన్నది కదా మళ్ళా ఎట్లాను సోదరులారా ఒకటి చెప్తా, మీ ఓటు ఇటు ఫస్ట్ పడితే ఇటు సెకండ్, లేకపోతే ఇటు ఫస్ట్ పడితే ఇటు సెకండ్. ఈ బీసీల మధ్యనే ట్రాన్స్ఫర్ కావాలి. ఈ బీసీల మధ్యనే ట్రాన్స్ఫర్ కావాలి ఓటు. మీ ఓటు కౌంట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యనే క్లోజ్ అయిపోవాలి. ఇటువైపు పెట్టి పరిస్థితులు ఏం పోకండి. అంటే ఒకవేళ థర్డ్ ప్రిఫరెన్స్ లో బీసీ వాళ్ళు ఉంటే, బీసీ ఇంకొక ఆయన ఎవరైనా బీసీ ఆయన ఉంటే ఆయనకు థర్డ్ ప్రిఫరెన్స్, లేకపోతే ఆయనకు ఫస్ట్ వేస్తే ఈయనకు సెకండ్. కానీ వీళ్ళ మధ్యనే ఉండాలి. ఇప్పుడు వీళ్ళ మధ్యలో కూడా వీళ్ళ బాధ ఏంది? ఈయనకు ఒకటి పడితే మన రెడ్లంతా ఇక్కడే ఇట్లే వేసుకుంటారు కదా. అయితే వీళ్ళు వేయరట, వీళ్ళు వేయరట. ఈ 2300 మంది మనోళ్ళకు ప్రయారిటీ ఓటింగ్ అయ్యారట. మరి మనం ఎందుకు వేస్తాం? వాళ్ళు అయినప్పుడు మనం ఎందుకు వేస్తాం? ఇంకా చాలా ఆడియోలు బయటకు వచ్చేది ఉంది, చాలా అంటే చాలా బయటకు వచ్చేది ఉంది. మీరు చూడండి, చాలా డాక్యుమెంట్స్ కూడా వస్తున్నాయి. మొత్తం డాక్యుమెంట్స్, ఈ కథ కార్ఖానా మొత్తం బయటకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, బీసీ టీచర్లారా, సోదరిమణులారా, అందరికి కూడా ఇది సావో రేవో యుద్ధం. గుర్తుపెట్టుకోండి, దశాబ్దాలుగా మన పైన జరిగినటువంటి ఈ డామినేషన్కు ఇది ఫుల్ స్టాప్ పెట్టే యుద్ధం. కాబట్టి ఇక్కడ కానీ అటువైపు ఏది నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్లో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులు వాళ్ళ జాబితాను కూడా రేపు మనం మాట్లాడుకుందాం. అభ్యర్థులు తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వాళ్ళు కూడా. సో అందరి గురించి మాట్లాడుకుందాం. పూల రవీందర్, ఆ తర్వాత సుందర్ రాజు యాదవ్ చాలా కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు ఒక 5-6 వేల ఓట్లను ఆయన చేర్పించగలిగిండు. ప్రైవేట్ టీచర్లే, వాళ్ళే వీళ్ళే. పూల రవీందర్ కూడా ఇదివరకు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి బీసీ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు కాకుండా మధుబాబు పోటీకి వచ్చిండే. మధుబాబు ఈ పోటీలో లేదు నా సోదరులలో ఎవరో ఒకరు గెలవాల్సిందే, నేను తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించడం జరిగింది, ఒక బీసీ బిడ్డ మధుబాబు. సో వీళ్ళు మిత్రులారా, వీళ్ళు మన అభ్యర్థులుగా మీరు భావించండి. వీళ్ళు వాళ్ళ అభ్యర్థులుగా, నలుగురు ఉన్నోళ్ళు వాళ్ళు అభ్యర్థులుగా భావిస్తున్నప్పుడు మనోళ్ళు 2-3 కదా ఉన్నది. కాబట్టి సోదరులారా, ఇవాళ నల్లగొండలో ఈ ఇద్దరు, పూల రవీందర్ గారు, సుందర్ రాజు యాదవ్ గారు, ఇద్దరు కూడా నామినేషన్ వేస్తూ ఉన్నారు. బీసీ సోదరులారా, మీరంతా కూడా నామినేషన్లలో పాల్గొనండి. అందుబాటులో ఉన్నటువంటి బీసీ సోదరులు ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి. ఇక వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను డైలీ. ఓకే, రైట్. ఇది ఏది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోతా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.